అందరికీ నమస్కారం. ఇవ్వాళ మనం ఎడ్గార్ ఆలన్ పో 1843లో రాసిన ఒక అద్భుతమైన, కాస్త భయపెట్టే కళాఖండం అదేనండి ద టెల్ టేల్ హార్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ సోర్స్ మెటీరియల్ సాధారంగా అసలొక మనిషి మనస్సు ఎలా పనిచేస్తుంది, ఎలా భ్రమలకు లోనవుతుంది అనే విషయాలను ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. పదండి, అత్యుత్సాహంతో ఈ సైకలాజికల్ మిస్టరీని పోస్ట్మార్టం చేద్దాం. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా ఈ వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. నిజమే, నేను చాలా ఆందోళనగా ఉన్నాను, భయంతో వణిగిపోతున్నాను. కాని నన్ను పిచ్చివాడు అని ఎందుకంటారు? భయంకరంగా ఉంది కదూ? కథకుడు చెప్పే ఈ మాటలతోనే కథ మొదలవుతుంది. ఈ మొదటి వాక్యమే మనల్ని కట్టిపడేస్తుంది. అసలు కథకుడి మానసిక స్థితి ఎంత అస్థిరంగా ఉంది, అతడు చెప్పేది ఎంతవరకు నిజం అనే సందేహం మనకిక్కడే మొదలవుతుంది. ఇంతకే ఒక మనిషి మనస్సు తనకే శత్రువుగా ఎందుకు మారుతుంది? ఈ విశ్లేషణ మొత్తానికి ఇదే కేంద్రబిందువు. ఇది సాధారణంగా జరిగే హత్య ఎవరు చేశారు అని వెతికే క్రైమ్ కథ ఏమాత్రం కాదు. అసలు ఒక మనిషి మనస్సు ఎలా ముక్కలవుతుంది, అపరాధ భావన అతన్ని లోపలి నుండి ఎలా దహించివేస్తుంది అని అన్వేషించే ఒక అద్భుతమైన ప్రయాణం. మొదటి భాగం ద క్రైమ్ అండ్ కన్ఫెషన్, అంటే నేరం మరియు నేరాంగీకారం గురించి చూద్దాం. అసలు ఆ హత్యకు కారణమేంటో తెలుసా? ఆశ్చర్యకరంగా ఇక్కడ ఎలాంటి కోపం లేదు. ఆస్తి లేదా డబ్బు మీద ఆశ అస్సలే లేదు. పైగా ఆ ముసలివాడంటే తనకు ఎంతో ఇష్టమని కథకుడు స్వయంగా చెప్తాడు. కాని అతన్ని చంపడానికి ఏకైక కారణం ఆ ముసలివాడికి ఉన్న లేత నీలం రంగు రాబందు కన్ను. వినడానికే వింతగా ఉంది కదా? ఇక్కడ ప్రేమ, ద్వేషాల మధ్య ఉన్న ఒక భయంకరమైన వాతావరణాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ముసలివాడి ప్రాణాన్ని, అతని కంటిని కథకుడు వేరుచేసి చూడటం నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. పోనీ ఆ హత్య ఎలా జరిగిందో చూస్తే అదొక పద్ధతి ప్రకారం జరుగుతుంది. 7 రాత్రులపాటు వెలగని లాంతరు పట్టుకుని గదిలోకి రహస్యంగా వెళ్లడం. 8వ రోజు రాత్రి చిన్న శబ్దానికి ముసలివాడు నిద్రలేచినా చీకటిలో ఓపికగా వేచి ఉండటం. ఆ తర్వాత ఆ దుష్టనేత్రం మీద ఒకే ఒక్క కాంతిరేఖను ప్రసరించడం. ఆపై ముసలివాడిని ఊపిరాడకుండా చేసి చంపడం, దేహాన్ని ముక్కలు చేసి నేలమాళిగలో దాచడం. విచిత్రమేంటంటే ఇంత ప్రణాళికాబద్ధంగా హత్య చెయ్యగలగడమే తన మానసిక ఆరోగ్యానికి నిదర్శనమని కథకుడు బలంగా నమ్ముతాడు. అంటే పక్కాగా మర్డర్ చేస్తే పీచిలేనట్టే అని అతని వికృతమైన ఆలోచననమాట. సమయం సరిగ్గా తెల్లవారుజామున 4 గంటలు. పక్కింటి వాళ్లకి ఒక పెద్ద అరుపు వినిపించడంతో ఖచ్చితంగా అదే సమయానికి పోలీసులు వస్తారు. ఇక ఇక్కడ్నుంచే కథలో ఆ టెన్షన్, ఊపిరిసెలపని క్లైమాక్సు పీక్స్కి చేరుకుంటుంది. ఇక రెండవ భాగం ది అన్రిలయబుల్ నరేటర్, అంటే అస్థిరమైన కథకుడు. అసలు ఆ హంతకుడి సైకలాజికల్ ప్రొఫైల్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం అస్థిరమైన కథకుడు లేదా అన్రిలయబుల్ నెరేటర్ అంటే ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం వాస్తవాన్ని తన భ్రమను కలిపేసి చెప్పే ఒక వ్యక్తిత్వం. ఎడ్గర్ అలన్ పో ఈ టెక్నిక్ని అద్భుతంగా వాడాడు. ఫస్ట్ పర్సన్ నరేషన్ ద్వారా క్షీణించిపోతున్న ఒక మనిషి మెదడులో మనల్ని బందీలుగా మార్చేస్తాడు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే కథకుడు ఏమంటున్నాడు, వాస్తవంగా అతని మానసిక స్థితి ఎలా ఉంది అనే దాని మధ్య ఉన్న వ్యత్యాసం. తన ఇంద్రియాలు చాలా చురుకుగా ఉన్నాయని, తాను చాలా లాజికల్గా, ప్రశాంతంగా కథ చెప్తున్నానని అతడు నమ్ముతాడు. కాని వాస్తవమేంటి? అది అపరాధ భావనతో కూడిన సైకోసిస్, పారానాయిడ్ స్కిజోఫ్రేనియా మరియు నైతిక ఉన్మాదానికి సంకేతం. 19వ శతాబ్దపు గోతిక సాహిత్యం ఆధారంగా చూస్తే అతని మానసిక స్థితి పూర్తిగా విచ్ఛిన్నమైనట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మూడవ భాగం ద మెకానిక్స్ ఆఫ్ టెర్రర్, అంటే ఆ భయాన్ని రచయిత ఎలా నిర్మించాడో అనేది. దీన్ని అర్థం చేసుకోవడానికి కార్పస్ స్టైలిస్టిక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇదొక రకమైన భాషాపరమైన విశ్లేషణ. అంటే పదాల అమరిక, వాక్యాలు ఎలా వాడారు అనేదాన్ని బట్టి కథలోని సైకలాజికల్ డెప్త్ని వెలికితీస్తుంది. పో వాడిన చిన్న చిన్న వాక్యాలు, రిపీట్ అయ్యే పదాలు, ఇవన్నీ అచ్చం ఒక భయస్థుడి గుండె కొట్టుకునే రిథంను ప్రతిబింబిస్తాయి. ఆ పదాల ఎంపికతోనే ఆయన భయాన్ని పుట్టిస్తాడు. మరియు ఇది కథలోని ముఖ్యమైన ప్రతీకలను అద్భుతంగా వివరిస్తుంది. ఆ రాబందు కన్ను అనేది నిరంతర నిఘాకి, ఒక రహస్యానికి సంకేతం. అలాగే ఆ కొట్టుకునే గుండె మేల్కున్న అంతరాత్మకు, దాచలేనంత అపరాధ భావనకి ప్రతిరూపం. ఇక గడియారమంటారా?
ఆగకుండా సాగిపోయే కాలానికి, సమీపిస్తున్న మరణానికి గుర్తు. ఈ వస్తువులకి ప్రాణమున్నట్లుగా ఊహించడం ద్వారా కథలో వాటికి ఎంత భయంకరమైన ప్రాధాన్యత ఉందో మనకు తెలుస్తుంది. ఇక భ్రమల తీవ్రత క్రమంగా ఎలా పెరుగుతుందో ఈ టైంలైన్ బట్టి స్పష్టంగా గమనించవచ్చు. మొదటి 7 రాత్రులు గోడలో మరణాన్ని సూచించే చిన్న పురుగుల శబ్దం. ఆ తర్వాత పోలీసులతో మాట్లాడుతున్నప్పుడు చెవుల్లో వివరించలేని హోరు. చిట్టచివరికేమైంది? నేలమాళిగలో నుండి చెవులు పగిలిపోయేలా వినిపించే గుండె చప్పుడు. అపరాధ భావన హద్దులు దాటినప్పుడు అది ఎంత భయంకరమైన ఆడియో హాలిసినేషన్గా మారుతుందో ఇది స్పష్టం చేస్తుంది. 4వ భాగం ద బ్లాక్ క్యాట్ కనెక్షన్ రాసిన మరో కథతో దీన్ని పోల్చి చూద్దాం. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే స్వచ్ఛమైన ఉన్మాదానికి, వ్యసనానికి మధ్య ఉన్న వ్యత్యాసం. ద టెల్ టేల్ హార్ట్ అనేది పూర్తిగా మానసిక వ్యామోహం, కారణం లేని హింస గురించి వివరిస్తుంది. అదే కొన్ని నెలల తర్వాత వచ్చిన ది బ్లాక్ క్యాట్ కథ విషయానికి వస్తే మద్యం వల్ల మనిషి ఎంతగా దిగజారుతాడు, గృహహింస ఎలా ఉంటుంది అనే విషయాలను చర్చిస్తుంది. ఒకే రచయిత రాసినా ఈ రెండింటి నేపథ్యాలు ఎంత భిన్నంగా ఉన్నాయో కదా. ఈ 2 కథల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. హంతకులు తమ అతివిశ్వాసం వల్లే పోలీసులకు దొరికిపోతారు. కానీ ది టెల్ టేల్ హార్ట్ దే పై చెయ్యని చెప్పాలి. ఎందుకంటే బ్లాక్ క్యాట్ కథలో పోలీసులు గోడ వెనుక ఉన్న పిల్లి అరుపును వింటారు. కాని ఇక్కడ హంతకుణ్ణి పట్టించేది బయట వ్యక్తులో, జంతువులో కాదు, కేవలం అతని మనసులో పుట్టిన అపరాధ భావనే అతన్ని శిక్షిస్తుంది. అదే ఈ కథను మరింత ప్రత్యేకం చేస్తుంది. చివరిగా 5వ భాగం ఏ టెల్ టేల్ లెగసీ. ఆధునిక సంస్కృతిలో ఈ కథ ఎలా ముద్ర వేసిందో చూద్దాం. $10 వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. 1843లో ఈ అద్భుతమైన కథను ప్రచురించినందుకు ఎడ్గార్ ఆలన్ పోకి దక్కిన పారితోషికం $10 మాత్రమే. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈనాడు ప్రపంచ సాహిత్యంలో ఎంతో విలువైనదిగా భావించే ఒక కళాఖండానికి నాడు అంత తక్కువ దక్కింది అనేది ఒక చేదు నిజం. దశాబ్దాలు గడుస్తున్న సరే ఈ కథ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. 1908లో ఒక నాటకంగా, 1927లో ఒక మోగ చిత్రంగా, 1953లో ఒక యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్గా ఇది ఎన్నో రూపాలు సంతరించుకుంది. పిల్లలందరూ ఎంతో ఇష్టపడే స్పాంజ్ బాబ్ కార్టూన్ నుండి మొన్న 2023లో వచ్చిన నెట్ఫ్లిక్స్ సిరీస్ వరకు ఈ పారనోయా కథ అన్ని తరాల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ కథకి అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది? ఎందుకంటే 19వ శతాబ్దంలో మానసిక ఆరోగ్యం పట్ల సమాజంలో ఉన్న భయాలను, ఆందోళనలను ఇది కళ్లకు కట్టినట్లు చూపుతుంది. మనిషి మనస్సు ఎంత సున్నితమైనదో, మానసిక అనారోగ్యం ఒక మనిషిని ఎంత ఒంటరిని చేస్తుందో చెప్పే ఒక లోతైన అద్దంలాంటిది ఈ రచన. ఇక ముగించే ముందు ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న. ఆ గదిలో వినిపించిన గుండె చప్పుడు నిజంగా ఆ ముసలివాడిదా? లేక అపరాధ భావంతో పూర్తిగా కుంగిపోతూ విచ్ఛిన్నమవుతున్న ఆ హంతకుడి మనస్సు సృష్టించిన భ్రమ? ఈ ప్రశ్నతోనే మన ఈనాటి విశ్లేషణను ముగిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.